ఈరోజు రైతు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఇంత అన్యాయం జరగలేదు. పొగాకు గిట్టుబాటు ధర విషయంలోనూ, మిర్చి విషయంలోనూ, మరి ఉల్లిగడ్డల విషయంలోనూ, మరి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా రైతు భరోసా మరి కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని అందించే పరిస్థితి గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈ రోజు రైతు భరోసాలు నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో మరి ఆయన ఎక్కడ కూడా ఎరువులు అందుబాటులో లేకుండా రైతులు నడ్డి విడిచే విధంగా ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరు చాలా బాధాకరమైన విషయం. గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా ఇప్పటికే విలవిలలాడుతూ ఉన్నారు. మామిడి రైతుల విషయంలోనైతేనేమి, పొగాకు రైతు విషయంలోనైతేనేమి, మిర్చి రైతు విషయంలోనైతేనేమి, వరి విషయంలోనైతేనేమి, ఉల్లిగడ్డల విషయంలోనైతేనేమి, ఎవ్వరికి కూడా ఏ పంటకు కూడా మరి గిట్టుబాటు ధర ఎందుకు లేదు అనేదే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మరి మిగిలింది. కాబట్టి ఈరోజు దీన్ని పూర్తి స్థాయిలో ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన ప్రతి రైతుకు అన్యాయం జరుగుతున్న ప్రతి విషయంలోనూ మరి పొదలి వెళ్ళి, తర్వాత మిర్చి యార్డుకి వెళ్ళి, తర్వాత చిత్తూరు వెళ్ళి, మదనపల్లి దగ్గర మరి ధర్నా కార్యక్రమాలు రైతులను పరామర్శించి మరి వాళ్ళను ఓదార్చిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వెన్నెముకని చెప్పుకునే రైతన్నను వెన్నెముక వెచ్చే దిశగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుంది.